నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చిన హామీని వెంటనే అమలు జరపాలి. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ జెల్లి విల్సన్. కష్టాల్లో ఉన్న పేదలను ఆదుకోవటానికి ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ ఎప్పుడూ ముందుంటుంది. కార్యదర్శి బత్తుల సురేష్. క్రీడలతో ఏకాగ్రత, ఆరోగ్యకరమైన పోటీతత్వం విద్యార్థుల్లో పెరుగుతుంది. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా బలమైన ఆయుధమని మాజీ మంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. జిల్లాల పర్యటనకు తాను వచ్చినప్పుడు తాను కలిసి ఎలా చేద్దామనేది మాట్లాడదామని నాయకుల సమావేశంలో అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో 66,34,748 పెన్షన్లు ఉన్నాయని, చంద్రబాబు అధికారం చేపట్టిన తర్వాత 3.50 లక్షల పెన్షన్లు తొలగించారని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ గ్రామ కమిటీ వద్ద నుండి ప్రతి కార్యకర్త వద్ద సెల్ ఫోన్ ఉండాలన్నారు. సోషల్ మీడియా అన్నది ఒక బలమైన ఆయుధంగా కూడా మనం ఎలా ఉపయోగించుకోవాలి అన్నది కూడా చెప్పేటివన్నీ కూడా నేను ఎప్పుడైతే జిల్లాలకు వస్తానో అప్పుడు నా కార్యక్రమంలో ఇవన్నీ కూడా మీరు నేను అందరం కలిసికట్టుగా డిస్కస్ చేసి ఇవి గ్రామ స్థాయిలోకి పర్కులేట్ అయ్యేట్టుగా మీరు నేను అందరం కలిసి అడుగులు వేస్తాం. ఎందుకనంటే ఈరోజు మనం యుద్ధం చేసేది ఒక చంద్రబాబుతో కాదు, ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ5 ఇలాంటి ఒక చెడిపోయిన ఒక సామ్రాజ్యంతో యుద్ధం చేస్తూ ఉన్నాం. వీళ్ళని ఎదుర్కోవాలి అంటే, ఆ మీడియా సామ్రాజ్యాన్ని మనం ఎదుర్కోవాలి అంటే మనకున్న ఏకైక అస్త్రం మన చేతుల్లో సెల్ ఫోన్. ప్రతి ఒక్కళ్ళం మన దగ్గర నుంచి మొదలెడితే గ్రామ స్థాయిలో ఉన్న ప్రతి విలేజ్ కమిటీ మెంబర్ దగ్గర నుంచి బూత్ కమిటీ మెంబర్ దాకా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఫోన్ అనేది ఒక ఆయుధం కావాలి. మీకు గుర్తుందో లేదో, పెన్షన్ మన హయాంలో ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చే టయానికల్లా మన హయాంలో పెన్షన్లు దాదాపుగా 66,34,742 ఉంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే టయానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చే టయానికల్లా డిసెంబర్ నాటికల్లా పెన్షన్లు చూస్తే 62,81,000 తగ్గిపోయినాయి. అంటే 3,53,000 పెన్షన్ ఇప్పటికీ కటింగ్. ఇది కాక ఇంకా వికలాంగుల మీద చంద్రబాబు నాయుడు మళ్ళీ ఒక కమిటీ వేసి ఇంటింటికి వికలాంగులు ఎలా ఉన్నారు అని చెప్పి ఇంటికి పంపించి వాళ్ళ పెన్షన్ ఎలా కట్టింగ్ చేయాలని చెప్పి అప్పుడే స్టార్ట్ చేసినాడు. అంటే ఈయన ఉద్దేశం ఈ మార్చి కల్లా ఇంకొక 3 లక్షల పెన్షన్ తగ్గించాలని. సో లెఫ్ట్ రైట్ సెంటర్లు పెన్షన్ తగ్గిస్తూ ఉన్నారు. పెన్షన్ ఎవరికైతే రాకుండా పోతుందో వాళ్ళు ఫోటో తీయడం పెట్టడం, ఎందుకు నాకు పెన్షన్ ఇవ్వడంలా. అలా మా స్కూళ్ళ పరిస్థితి ఏమిటి, మా కాలేజీల పరిస్థితి ఏమిటి, మా ఊరిలో ఉన్న హాస్పిటళ్ళ పరిస్థితి ఏమిటి అని ప్రతి విషయంలో కూడా. మహిళా సంఘాల సుస్థిర జీవనోపాధుల అభివృద్ధే నేటి ప్రభుత్వ లక్ష్యమని శాసనసభ్యులు వేగేసిన నరేంద్రవర్మరాజు అన్నారు. కర్లపాలెం మండల పరిషత్ కార్యాలయంలో మండల సమైక్య ఆధ్వర్యంలో బ్యాంకర్ల సమన్వయంతో ఆర్థిక స్వావలంబన రుణ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు పేదరికాన్ని నిర్మూలించాలనే ప్రధాన లక్ష్యంగా డ్వాక్రా సంఘాలను విస్తరించి మహిళా కుటుంబాల తలసరి ఆదాయం 1,00,000కి మించటం, నెలకు కనీసం 10,000 రూపాయల ఆదాయం పొందే విధంగా సుస్థిరమైన జీవనోపాధుల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు. స్వయం సహాయక సంఘాల్లోనూ నిరుపేద మహిళలను గుర్తించి వ్యవసాయేతర రంగాలలో ఉన్న జీవనోపాధిని మెరుగుపరచడం, కొత్త జీవనోపాధిని గుర్తించడం, మిశ్రమ జీవనోపాధికి ప్రోత్సహించడం ద్వారా ఉత్పత్తి, వ్యాపారం, సేవల్లాంటి కార్యక్రమాలపై ఆసక్తి కలిగించి అవసరమైన ఆర్థిక నిధులు సమకూర్చడం చేస్తున్నారన్నారు. బ్యాంకు, ఇతర ప్రభుత్వ సంస్థలను అనుసంధానం చేసి ప్రతి మహిళ వ్యాపార, సాంకేతిక ఉత్పత్తి, సేవా రంగాలలో ముందుండే విధంగా తీర్చిదిద్దటమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వ కలను నిజం చేసి ప్రతి మహిళ లక్షాధికారి కావాలని వివరించారు.
బ్యాంకు రుణం 43 సంఘాలకు 7.47 కోట్లు, లఖ్పతి దీదీ జీవనోపాధి రుణాలు 110 మందికి 1.20 కోట్లు, స్త్రీ నిధి రుణాలు 150 మంది సభ్యులకు 1.50 కోట్లు, మొత్తం 10.17 కోట్ల నమూనా చెక్కు మహిళలకు అందజేశారు. ఈ కార్యక్రమం అనంతరం లీడ్ బ్యాంక్ మేనేజర్ శివకృష్ణ, బ్యాంక్ మేనేజర్లు యూనియన్ బ్యాంక్ మానస, జీబీ బ్యాంక్ మురళీకృష్ణ, ఇండియన్ బ్యాంక్ రత్నజ్యోతిలకు ఎమ్మెల్యే సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ కేవీపీటీ సుందరమ్మ, ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు, ఏపీఎం శ్రీనివాసులు రెడ్డి, మండల సమాఖ్య ప్రతినిధులు, మండల పార్టీ అధ్యక్షులు ఏపూరి భూపతిరావు, నక్కల వెంకటస్వామి, కర్లపాలెం మండల జనసేన అధ్యక్షులు శ్రీకృష్ణ, మహిళా కర్లపాలెం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు సునీత, ఉప సర్పంచ్ పఠాన్ అహ్మద్ భాషా, శివకోటేశ్వరరావు, రాఘవ, అకౌంటెంట్ లక్ష్మి, విఓఏలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. కర్లపాలెం మండలం మహిళా సమైక్య స్వయం సహాయక సంఘాల సంఖ్య 1400 మంది, 1400 సంఘాలు ఉన్నాయి. ఈ 1400 సంఘాలు కలిపి యూనియన్ బ్యాంకు 28 సంఘాలకి 5 కోట్ల రూపాయలు, అలాగే చైతన్య గోదావరి బ్యాంక్ 13 సంఘాలకి 1,95,00,000, అట్లాగే ఇండియన్ బ్యాంకు 3 సంఘాలకి 52 లక్షలు, లఖ్పతి దీదీ 110 సభ్యులు దానికి 1,20,00,000, శ్రీనిధి రుణాలు 150 మంది సభ్యులకి 1,50,00,000. మీ అందరి ప్రార్థన బలంతో, మీ అందరూ పూజా ఫలంతో గెలిచిన నేను ఈరోజు యూనియన్ బ్యాంక్ ద్వారా, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ ద్వారా, ఇండియన్ బ్యాంక్ ద్వారా, అలాగే శ్రీనిధి రుణాలు, లఖ్పతి దీదీ 110 మందికి 7% వడ్డీ, మళ్ళీ దాంట్లో నాబార్డు 2.7% ఇస్తే 4.3%తో మిమ్మల్ని అందరినీ లక్షాధికారులు చేయాలని నరేంద్ర మోడీ గారు పెట్టిన లఖ్పతి దీదీ అనే పథకం, అది హిందీ వర్డ్ దీదీ. శ్రీనిధి రుణాలు అనేది మీకు తెలుసు, అది కూడా 12% రూపాయలు వడ్డీకి ఇస్తూ ఉన్నారు. ఇలా అందరూ ఎవరికి ఎలా ఎంత ఇవ్వాలనేది ఒక సిస్టమ్ ప్రకారం తయారు చేశారు. ఇప్పుడు చెక్కులు డ్వాక్రా సంఘాలు దేనికోసం అయితే ఏర్పడినాయో, మీ స్వయంగా మీరు రుణాలు తీసుకుని మీరందరూ కలిసి చాలా తక్కువ వడ్డీకి మళ్ళీ తిరిగి చెల్లించే విధానం అప్పట్లో నారా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ డ్వాక్రా సంఘాలు ఉండటం, దీని ద్వారా ఎంత మేలు జరుగుతున్నదో మీకు తెలుసు, మీకు కొత్తగా చెప్పక్కర్లా. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం అంటూ మీరందరూ కలిసికట్టుగా ఈరోజు మీరు, మీ ద్వారా మీ కుటుంబాలు, అలాగే మీ ద్వారా చిన్న చిన్న వ్యాపారాలు, మీ ద్వారా మీరు చేసే చేతి వృత్తులు, ఇవన్నీ కూడా ఈరోజు మన సమాజంలో ఎంత ముందుకెళ్ళియో మీ అందరికీ తెలుసు. ఇలాగే పెరగాలి, మరింతగా ముందుకి ఆర్థిక పరంగా బాగా మీరు ఇంకా గట్టిగా, అంటే పేదవాళ్ళంటూ మనలో లేకుండా డబ్బున్నోళ్ళు పేదవాళ్ళకి తారతమ్యాలు తగ్గించే విధంగా మీరందరూ స్వయం సహాయం, మీ అందరిలో ఒకరికొకరు సహాయం చేసుకుంటా స్వయం సమృద్ధిగా ఎదగటం కోసం చేసే ఒక మంచి ప్రయత్నం. ఆ ప్రయత్నంలో మనందరం ఆల్రెడీ సక్సెస్ అయ్యాం, కానీ ఎప్పటికప్పుడు బ్యాంకులే మీకు రుణాలు ఇస్తాం అని డ్వాక్రా సంఘాలకి ఈరోజు రుణాలు ఇస్తానికి ముందుకు వస్తున్నారు అంటే అది కేవలం మీరందరూ తిరిగి ఎక్కడ ఫెయిల్ అవ్వకుండా కట్టడమే. దానికి మిమ్మల్ని నిజంగా మనస్ఫూర్తిగా అభినందించాలని తెలియదు. గ్రామాల అభివృద్ధి చెందాలన్నా, కుటుంబాల అభివృద్ధి చెందాలన్నా, పిల్లలు బాగా అభివృద్ధి చెందేటట్లుగా చేయాలన్నా తల్లులుగా మీ బాధ్యత అనేది అది చాలా పెద్ద బాధ్యత. అటువంటి కర్తవ్యాన్ని నిర్వహించడంలో స్త్రీమూర్తులు ఈరోజు దేశానికే గర్వకారణం, మీ కుటుంబానికే కదమ్మా, దేశానికే గర్వకారణంగా ఈరోజు స్త్రీమూర్తులు ఉన్నారు. అటువంటి స్త్రీమూర్తులందరికీ కూడా బాపట్ల నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా మీ 2 చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తాం. 4.5 సంవత్సరాలు ఉంది. ఈ 4.5 సంవత్సరాల్లో అభివృద్ధి అనే ధ్యేయంగా మీ హక్కుల్ని సాధించుకోవడంలో మీరు మరింత చురుగ్గా పాల్పంచుకోవాలి. ఎవరైనా తప్పుడు పెన్షన్లు తీసుకుంటే మీలో మీరు తెలియజేయాలి, నిజానికి మార్పు పెరగడం వల్ల. అలాగే పెన్షన్లు రానోళ్ళకి ఎవరైనా ఉంటే వాళ్ళ పెన్షన్లు ఇప్పియాల.
అలాగే మీ ఊళ్ళో ఒక రోడ్డు కానీ అభివృద్ధి దిశగా కూడా మీరు మీ గ్రామ పెద్దలకు తెలియజేసి అది వాళ్ళ ద్వారా మనం దాన్ని డెవలప్ చేసుకునే విధంగా అది రోడ్ అవ్వచ్చు, స్ట్రీట్ లైట్ అవ్వచ్చు, పంట కాలం అవ్వచ్చు, మురుగు కాలం అవ్వచ్చు, మీ ఇంటికి వచ్చే మంచినీళ్ళు అవ్వచ్చు, మనం పాడి గేదెలకు పెట్టే నీళ్ళు అవ్వచ్చు, అలా ఏదైనా సరే ఎన్నో కార్యక్రమాలకి మీరందరూ ఒక వెన్నుపూసలాగా తయారయ్యి చాలా వాటికి సలహాలు ఇవ్వడమే కాకుండా మీరు మంచిని మంచి, చెడుని చెడుగా ఎవరైతే తప్పు చేస్తున్నారో తప్పుగా ఖండించగలిగితే, ఎవరైతే అర్హత లేని వాళ్ళ ఫ్యాషన్లు తీసుకుంటున్నారో గత ప్రభుత్వం వాళ్ళందరూ గుర్తించి మీరు అప్పచెప్పాలి. తద్వారా ఎవరికైతే ఫ్యాషన్లు రావట్లేదో వాళ్ళందరూ కొత్త ఫ్యాషన్లు ఇప్పించాలి. అది గృహం అవ్వచ్చు, పెన్షన్ అవ్వచ్చు, వ్యవసాయ రుణాలు అవ్వచ్చు, డ్వాక్రా రుణాలు అవ్వచ్చు, ఏదైనా సరే ఆ నిజాయితీని మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దమ్మా. బాపట్లపట్నంలోని చీల్ రోడ్ సెంటర్ వద్ద వేంచేసి ఉన్న రుక్మిణి సమేత పాండురంగ స్వామివారి దేవాలయ ప్రాంగణం నందు విజయలక్ష్మీపురంలో వేంచేసి ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయం, అదేవిధంగా శ్రీ క్షీరభావనారాయణ స్వామి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారి ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆయా దేవాలయాలలో స్వామివార్లను దర్శించుకున్నారు. అనంతరం స్వామివారికి నైవేద్యం, నీరాజనం, మంత్రపుష్పాలు సమర్పించారు. అనంతరం గోదాదేవి అమ్మవారి పాశురాలు, విష్ణు సహస్రనామ పారాయణం, లలితా సహస్రనామం, కృష్ణాష్టకం, గోవిందనామాలు పఠించారు. భక్తులందరికీ తీర్థప్రసాద వినియోగ కార్యక్రమం నిర్వహించారు. పాండురంగస్వామి దేవాలయంలో ఆలయ అర్చకులు రొంపిచెర్ల కేశవాచార్యులు, సత్యనారాయణ స్వామి దేవాలయంలో అర్చకులు సాయి, భావనారాయణ స్వామి దేవాలయంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. హిందీ భాష భారతదేశ జాతీయ భాష అని సాహితీ భారతి అధ్యక్షులు రావూరి నరసింహ అన్నారు. సాహితీ భారతి ఆధ్వర్యంలో బాపట్ల జమేదార్పేట్లోని సాహితీ భారతి కార్యాలయంలో ప్రపంచ హిందీ దినోత్సవ సభను నిర్వహించారు. హిందీ భారతదేశ అధికార భాషగా కూడా ప్రకటించబడిందని నరసింహవర్మ పేర్కొన్నారు. సాహితీ భారతి గౌరవ అధ్యక్షులు ఎం జాకబ్ మాట్లాడుతూ భారతదేశంలో దాదాపు 60% మంది హిందీ భాష మాట్లాడే వాళ్ళు ఉన్నారన్నారు. హిందీ మాట్లాడలేని వారు కూడా హిందీ భాషను అర్థం చేసుకోగలిగే పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నారని వివరించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ హిందీ పండితులు అబ్దుల్ ఖాదర్ జిలానీ మాట్లాడుతూ హిందీ భాష ప్రపంచంలో 3వ స్థానంలో ఉందని అన్నారు. నేపాల్, భూటాన్, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మారిషస్, ఫిజీ, టిబెట్ వంటి దేశాలలో హిందీ భాష ఉపయోగింపబడుతుందని పేర్కొన్నారు. ప్రపంచంలో దాదాపు 150 విశ్వవిద్యాలయాలలో హిందీ భాషపైన పరిశోధనకు అవకాశాలు కల్పిస్తున్నాయని అన్నారు. చాలా దేశాలు హిందీ భాష నేర్చుకోవడానికి ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయన్నారు. సాహితీ భారతి ఉపాధ్యక్షులు మర్రి మాల్యాద్రావు మాట్లాడుతూ హిందీ భాష అభ్యున్నతికి మహాత్మా గాంధీ ఎంతో కృషి చేశారన్నారు. ప్రపంచ హిందీ దినోత్సవ సభ తొలిసారిగా 10 జనవరి 1975న నాగపూర్లో జరిగిందని అన్నారు. సాహితీ భారతి సభ్యులు బి శామ్యూల్ మాట్లాడుతూ జాతీయ హిందీ భాషా దినోత్సవం సెప్టెంబర్ 14న జరుపుకుంటారని, ప్రపంచ హిందీ భాషా దినోత్సవం జనవరి 10న జరుపుకుంటారని తెలియజేశారు. ఈ సభలో ఆదాం షెఫీ, కస్తూరి శ్రీనివాసరావు, బొట్టుపల్లి శ్రీరామచంద్రమూర్తి, పువ్వాడ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. హిందీ భాష ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతూనే ఉంది. భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో హిందీయే ఎక్కువగా వాడుకలో ఉంది. అలాగే ప్రపంచం మొత్తం మీద హిందీ భాష మంచి గుర్తింపులో ఉంది. భారతదేశంలో దక్షిణ ఉత్తర భారతాలలో మనం తీసుకుంటే ఉత్తర భారతదేశంలో ఈ హిందీ భాష అనేది అనేక రూపాల్లో కొద్ది చిన్న తేడాలతోటి దాదాపుగా అన్ని రాష్ట్రాలు కూడా ఇదే భాషను మాట్లాడడం అనేది జరుగుతూ ఉంది. ఆ విధంగా భారతదేశం నుంచి వెళ్ళినటువంటి అనేక మంది ప్రపంచంలో అనేక దేశాల్లో ఉన్నత స్థానాల్లో వాళ్ళు ఉన్నారు. ఆ ఉన్నత స్థానంలో ఉన్నవాళ్ళు తమ మాతృభాషను మర్చిపోకుండా వారు ఎక్కడైతే వాళ్ళు ప్రపంచ దేశాల్లో ఉంటున్నారో
ఆ దేశాల్లో హిందీని వాళ్ళు మాట్లాడుతూ ఆ విధంగా ప్రపంచవ్యాప్తంగా హిందీ భాష అనేది బాగా వృద్ధి చెందడం జరిగింది. ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా ముక్కోటి ఏకాదశికి పోటెత్తిన భక్తులు, బూనీల సమేత జనార్దన స్వామిని దర్శించుకున్న భక్తులు. కర్లపాలెం అగ్రహారంలోని శ్రీ జనార్దన స్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి ఉదయాన్నే చేరుకున్నారు. స్వామివారి ఆలయ ప్రదక్షిణలు చేసి ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. అష్టోత్తర సహస్రనామ పారాయణం, శ్రీ సూక్తం, పురుష సూక్తం పారాయణం చేశారు. భక్తులు శంకుతీర్థం ప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా పెనుమెత్స వెంకట్రామరాజు, బృందావనం శ్రీనివాసాచార్యులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పెనుమెత్స సత్యనారాయణరాజు, కల్లెపల్లి వెంకటేశ్వరరాజు, హరినాథరాజు, నాగవర్మరాజు, వెంకట్రామరాజు తదితరులు పాల్గొన్నారు. కోటి ఏకాదశి ధనుర్మాసం కర్లపాలెం జనార్దన స్వామి గుడి ప్రాంగణంలో జరుగుతున్నది. ఈ సేవ మా వారసత్వం నుంచి వస్తున్నది. దానికి ముఖ్య దాతలం మేము. శుభాకాంక్షలు. కర్లపురి వాసులందరికీ కూడా ఈ పవిత్రమైనటువంటి ముక్కోటి దేవతలు వచ్చి ఆరాధించేటువంటి ఈ క్షణంలో కర్లపురి వాసాయ కామితార్థ ప్రదాయినే భక్తవత్సల వాసాయ శ్రీ భూనీలా సమేతాయ అన్నట్టుగా ఈ స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులు అందరికీ ఉండాలని, వ్యాపార వ్యవసాయం పశుగణాభివృద్ధి జరగాలని కోరుకుంటూ మరి వంశపారంపర్యంగా ఈ ముక్కోటి ఉత్సవానికి వీరు దాతలు అనాదిగా ఈ కార్యక్రమాన్ని వీరే చేసుకుంటూ వస్తున్నారు. ఇవాళ కూడా సుదూర ప్రాంతాలు అయినప్పటికీ కూడా ఈ స్వామివారి యొక్క కోవిల ప్రాంగణానికి వచ్చి స్వామివారి యొక్క అష్టోత్తర సహస్రనామ పూజలో పాల్గొని అదేవిధంగా స్వామివారికి శ్రీ సూక్త, పురుష సూక్త, మన్య సూక్త కార్యక్రమాల ద్వారా స్వామివారికి అభిషేకించి ఆ తీర్థాన్ని అదేవిధంగా ఈ యొక్క శంకు తీర్థాన్ని కూడా ఇవ్వటం అనేది విశేషమైనటువంటి విషయం. అందువల్ల ఈ శంకు తీర్థం తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనోభీష్టాలు నెరవేర్తాయి అనేటువంటి ఒక ఉవాచ కార్యక్రమాన్ని పురస్కరించుకుని భక్తజనందరూ కోలాహలంగా వచ్చి కూడా దివ్య ఆశీస్సులు తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ ముక్కోటి ఏకాదశి సందర్భంగా భూనీల సమేత జనార్దన స్వామి గారికి దివ్యంగా మా వారసులైన వెంకటరామరాజు గారు ఇద్దరు వాళ్ళ సేవ ఇది. ఆ సేవను దివ్యంగా నిర్వర్తించడం జరిగింది. మా ప్రజలందరూ వచ్చి తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. చాలా ఆనందంగా ఉన్నది. క్రమం తప్పకుండా సేవా కార్యక్రమాలు చేయటమే లక్ష్యంగా అబ్దుల్ కలాం ఫౌండేషన్ పనిచేస్తుందని ఫౌండేషన్ చైర్మన్, గ్రామ ఉప సర్పంచ్ పఠాన్ అహ్మద్ భాషా అన్నారు. కర్లపాలెం అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో చందోలుకు చెందిన నిరుపేద కుటుంబానికి 10 కేజీల బియ్యం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పఠాన్ అహ్మద్ భాషా మాట్లాడుతూ పేదలకు ప్రతి శుక్రవారం బియ్యం, నిత్యావసర సరుకులు, దుప్పట్లు, అనారోగ్యంగా ఉన్న వారికి ఆర్థిక చేయూత అందించడం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో షేక్ మస్తాన్ వలీ, మాజీ కోఆప్షన్ సభ్యులు షేక్ భాషా, షేక్ ఇబ్రహీం, షేక్ హబీబ్ బహదూర్ భాషా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అబ్దుల్ కలాం ఫౌండేషన్ కర్లపాలెం సేవా కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు చందోల్ గ్రామానికి చెందిన ఒక నిరుపేద కుటుంబానికి 10 కేజీల బియ్యం ఇవ్వడం జరిగింది. మరి క్రమం తప్పకుండా గత 2 సంవత్సరాల నుంచి కూడా క్రమం తప్పకుండా ప్రతి శుక్రవారం సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. క్రీడలతో ఏకాగ్రత, ఆరోగ్యకరమైన పోటీతత్వం విద్యార్థుల్లో పెరుగుతుందని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కళాశాల, సెంట్రల్ ఆంధ్ర, ఈనాడు సంస్థలు సంయుక్తంగా వేటపాలెం సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కళాశాల క్రీడా మైదానంలో ప్రాంతీయ స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహించారు. బాపట్ల, పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాల నుంచి పాల్గొన్న క్రికెట్ టీంలకు సీనియర్, జూనియర్ విభాగాలలో పోటీలు జరిగాయి. స్థానిక సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరిగిన ముగింపు సభకు జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గెలుపొందిన క్రీడాకారులకు కలెక్టర్ బహుమతులు అందజేశారు. విద్యతో పాటు విద్యార్థులు క్రీడల్లోనూ రాణించడం అభినందనీయమని కలెక్టర్ అన్నారు. 2 దశాబ్దాల క్రితం ఆధునికమైన సాంకేతిక రంగం, కంప్యూటరీకరణ లేకపోవడంతో ఆటపాటలపైనే యువత దృష్టి
ఉండేదన్నారు. అప్పటి విద్యార్థులు యువతకు విద్య, ఆటపాటలు మాత్రమే ఆహ్లాదాన్ని ఇచ్చేవని వివరించారు. నేడు అలాంటి ఆహ్లాదాన్ని విద్యార్థులు కోల్పోతున్నారన్నారు. ఈనాడు సంస్థ సమాజంలో ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు సామాజిక కార్యక్రమాలను నిర్వహించడం సంతోషదాయకమన్నారు. అన్నదమ్ముల్లా విడిపోయిన 2 తెలుగు రాష్ట్రాలను కలుపుతూ క్రీడా పోటీలను నిర్వహిస్తుందన్నారు. 2 కోట్లు వెచ్చించి క్రీడా పోటీలను నిర్వహించడం సంతోషదాయకమన్నారు. విజేతలైన క్రీడాకారులను అభినందించారు. ఓటం పాలైన క్రీడాకారులు మరింత స్ఫూర్తితో గెలుపు వైపు ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో చీరాల ఆర్డీఓ చంద్రశేఖర్, తహసీల్దార్ పార్వతి, కళాశాల కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు, కార్యదర్శి వనమా రామకృష్ణారావు, ప్రధాన ఆచార్యులు కె జగదీష్ బాబు, ఈనాడు సంస్థ మేనేజర్ వెంకటేశ్వర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మీ అందరికీ కూడా నా శుభాశీస్సులు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, ఈ రోజుల్లో ఏముందంటే, ఇందాక కూడా ఫ్యాకల్టీ అందరూ మాట్లాడుకుంటూ కొంచెం పిల్లలకి మా యొక్క పాత జనరేషన్తో మీ జనరేషన్ని పోలిస్తే పాపం మీకు కొన్ని డీవియేషన్స్ వచ్చాయి. ఏం డీవియేషన్స్ వచ్చాయంటే, మరి మా రోజుల్లో చదువు, ఆటలు, పాటలు, అదే ఎంజాయ్మెంట్, అదే ఆహ్లాదం. మీకు కాస్త ఈ కంప్యూటర్లు, సోషల్ మీడియా, యూట్యూబ్లు, ఇన్స్టాగ్రామ్లు, టిక్టాక్లు, మొబైల్ ఫోను ఇవన్నీ అందుబాటులోకి వచ్చాయి. ఇవన్నీ అందుబాటులోకి రావడంతో అది పాపం మీ తప్పు కాదు, అది టెక్నాలజీలో వచ్చేటువంటి ఆధునికత, ఆ మార్పులతో మీరేమైపోయారంటే కాస్త డీవియేషన్స్ వచ్చాయి. సరే, ఏదేమైనప్పటికీ మీకున్న ఈ డీవియేషన్స్ వల్ల మీరు కొంత కోల్పోతూ ఉన్నారు, కొంత లైఫ్లో ఎంజాయ్మెంట్ని కోల్పోతూ ఉన్నారు. సహజమైన ఎంజాయ్మెంట్, న్యాచురల్గా వచ్చేటువంటి ఆహ్లాదం, ఆనందాన్ని మీరు కొంచెం దూరం అవుతున్నారు ఈ సోషల్ మీడియా వల్ల. అయినా నా ఎదురుగా ఉన్న ఈ గ్రూప్ని నేను ట్రిపుల్ అభినందిస్తున్నా. ఎందుకంటే ఇలాంటి డీవియేషన్స్ అన్నిటినీ పక్కకు పెట్టి మీరు గ్రౌండ్లో చెమటొచ్చి ఆడేటువంటి విషయాన్ని ఎంపిక చేసుకొని చక్కగా ఆడుతున్నందుకు, ఆ పార్టిసిపేషన్ చేసినందుకు, అన్ని డీవియేషన్స్ని పక్కన పెట్టి మీ ఏకాగ్రత స్పోర్ట్స్ మీద, అకాడమిక్స్ మీద పెట్టినందుకు మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా ఈనాడు గ్రూప్ వాళ్ళు ఇప్పుడు దాకా నాకు చెప్తా ఉంటే నేను బయలుదేరే వరకు నాకు ఇంత బాగా ఉంటుంది ఈవెంట్ అని, కానీ వీళ్ళు ఇంత పెద్ద ఎత్తున 2 రాష్ట్రాల్లో చేస్తున్నారని కానీ నాకు ఇప్పుడే తెలిసింది. సో వాళ్ళ ద్వారా విన్నటువంటి విషయం ఏంటంటే, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఈ స్పోర్ట్స్ని నిర్వహిస్తూ ఉన్నారు, కాంపిటీషన్స్ని. అదేవిధంగా రీజనల్ లెవెల్లో కూడా డిస్ట్రిక్ట్లో నెగ్గిన వాళ్ళందరినీ కూడా రీజనల్లో మళ్ళీ ఆడిస్తున్నారు. రీజనల్లో కూడా మళ్ళీ నెగ్గినటువంటి టీమ్స్ని స్టేట్ లెవెల్లో తీసుకెళ్ళి ఆడిస్తున్నారు. ఇంక్లూడింగ్ మన పక్కనే ఉన్న తెలుగు రాష్ట్రమైనటువంటి మన తెలంగాణతో కూడా కలుపుకొని కంబైన్డ్గా వాళ్ళందరినీ కూడా స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసి రాణిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రత్యేకంగా ఈనాడు గ్రూప్కి అభినందనలు తెలియజేస్తూ, వాళ్ళు చేస్తున్నటువంటి ఈ పనిలో మన అందరి సహకారం కూడా ఉంటుందని కూడా తెలియజేస్తూ ఉన్నాను. వాళ్ళు చెప్తున్నటువంటి ఇంకో విషయం కూడా చూస్తే, సుమారుగా 2 కోట్ల రూపాయలు సిఎస్ఆర్ కింద వాళ్ళు దీనికోసం ఎక్స్పెండిచర్ కూడా చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. సో ఇది చాలా అభిలషణీయం, అభినందనీయం, చాలా మంచి విషయం కూడా ఇదంతా కూడా. అదేవిధంగా అన్నదమ్ముల్లాగా విడిపోయినటువంటి మన 2 రాష్ట్రాలని మళ్ళీ స్పోర్ట్స్తో కలపడం కూడా మరింత అభిలషణీయం. ఈనాడు గ్రూప్ ఈ రోజున మీ అందరితో పంచుకోవడం, నెగ్గిన వాళ్ళు అండ్ రన్నర్సు అందరికీ కూడా అభినందన. బాపట్ల పురపాలక సంఘంలో అవుట్సోర్సింగ్ సిబ్బంది జీతాలు వెంటనే పెంపుదల చేసి జీవో నెంబర్ 36ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఇవ్వాలి జీవో నెంబర్ 36 ప్రకారం వేతనాలను, ఇవ్వాలి జీవో నెంబర్ 36 ప్రకారం వేతనాలను, ఇవ్వాలి జీవో నెంబర్ 36 ప్రకారం వేతనాలను. పెట్టలవానిపాలెం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్రవర్మరాజు పాల్గొని కళాశాల ప్రాంగణంలో మొక్కను నాటి కంప్యూటర్ రూమ్ ప్రారంభించారు. మీ వార్షికోత్సవం అంటే అప్పట్లో 500 మంది స్టూడెంట్స్ ఇక్కడ ఉండేవాళ్ళం. ముగ్గులు, పెయింటింగ్స్, అలాగే 15 రోజుల ముందు నుంచి డ్రిల్ మాస్టర్లు కానీ
కష్టాలలో ఉన్న పేదలను ఆదుకోవటానికి ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ ఎప్పుడూ ముందుంటుందని ఆర్గనైజేషన్ కార్యదర్శి బత్తుల సురేష్ అన్నారు. బాపట్లపట్నం ఇస్లాంపేటకు చెందిన పాల్వాయ్ డేవిడ్ కార్మికుడిగా పనిచేస్తూ ప్రమాదానికి గురై చికిత్స పొందుతున్న బాధితులకు ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కార్మికుడిగా పనిచేస్తున్న డేవిడ్ ప్రమాదానికి గురై చికిత్స పొందుతూ ఆర్థిక ఇబ్బందులు పడుతున్న బాధితుడికి తమ వంతుగా ఆర్థిక సహాయాన్ని అందించామని గౌరవ అధ్యక్షులు వేజండ్ల శ్రీనివాసరావు అన్నారు. తమ సభ్యుల సహకారంతో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఆర్గనైజేషన్ ద్వారా అందించే సహాయం కొంతైనా బాధితులకు అండగా ఉంటుందనే ఆలోచన విధానంతో సహాయ సహకారాలు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. కష్టాలలో ఉన్న పేదలను ఆదుకోవటానికి మరింత మంది దాతలు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు బండ్రెడ్డి గోపి, ట్రెజరర్ జోగి సువర్ణరాజు, సభ్యులు బండి శ్రీనివాసరావు, యాసం రాజా రమేష్, టెంటు శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ఇస్లాంపేటలోని ఆజాద్ స్కూల్ పక్కన డేవిడ్ అనే యువకుడు, ఈ యువకుడికి గత 2017లో వేరే ఉద్యోగ నిమిత్తం వేరే ఊరు వెళ్ళినప్పుడు అక్కడ యాక్సిడెంట్ జరగడం జరిగింది. అయితే అక్కడ ఆపరేషన్ చేయించుకొని తీసుకొచ్చిన తర్వాత 1 సంవత్సరం పాటు బాగానే ఉన్నా కానీ అది చేసిన ఆపరేషన్ ఫెయిల్ అవటం వల్ల మళ్ళీ ఈ మధ్యకాలంలో 2 సంవత్సరాల క్రితం విజయవాడ హాస్పిటల్లో తీసుకెళ్ళి ఇట్లా నుదిటి మీద బొబ్బ రావడంతో దాంట్లోంచి మెదడులోంచి నీరు గారుతా అది ఇట్లా ముక్కులోంచి ఇట్లా వస్తూ ఉండేటప్పుడు విజయవాడలో ఆపరేషన్ చేయించుకొని వచ్చున్నారు. వీళ్ళ కుటుంబ పరిస్థితి చాలా నిరుపేద కుటుంబం. వాళ్ళ నాన్నగారు రిక్షా తొక్కుంటా బతుకు జీవనం సాగిస్తూ ఉంటారు. ఈ రోజున ఈ విషయం మా ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ వ్యక్తికి మన టెంట్ శ్రీనివాసరావు గారు తీసుకురాగానే ఎమ్మెల్యే స్పందించి అతనికి చేతనైన సాయం చేద్దామని ఉద్దేశించి చిరు సాయం అందించడం జరిగింది. ఈ సాయంలో సహాయ సహకారాలు అందించిన ఫ్రెండ్స్ మీడియా గ్రూప్ ఆర్గనైజేషన్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని బాపట్లపట్నంలోని శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయం, అదేవిధంగా పాత బస్టాండ్ వద్ద గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామునే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారి ఆలయాలను ప్రదక్షిణ చేసి ఉత్తరద్వార దర్శనాన్ని దర్శించుకున్నారు. అష్టోత్తర సహస్రనామ పారాయణాలు చేశారు. కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చిన హామీని వెంటనే అమలు జరపాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ జెల్లి విల్సన్ డిమాండ్ చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయు రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా తహసీల్దార్ కార్యాలయాల్లో పేదల నుంచి సేకరించిన అర్జీలను అధికారులకు ఇచ్చే కార్యక్రమంలో బాపట్ల తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఐ జిల్లా సమితి బీకేఎంయు ధర్నా చేపట్టారు. రాష్ట్రంలోని పేదలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పట్టణంలో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి 5 లక్షలు మంజూరు చేయాలని సిపిఐ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ జెల్సి విల్సన్ అన్నారు. సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బక్కా రామకృష్ణారెడ్డి, సిపిఐ జిల్లా పట్టణ కార్యదర్శి మామిడి బత్తుల అశోక్, సిపిఐ సీనియర్ నాయకులు ముత్తిరెడ్డి నాగేశ్వరరావు, ముత్తిరెడ్డి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. గృహాలు కట్టించి ఇవ్వాలి, అర్హులందరికీ నివేశన స్థలాలు ఇచ్చి పక్కా గృహాలు కట్టించి ఇవ్వాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలించిన, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తున్న, ఇవాళ పోటీలు పడతా ఉన్నారు ఇళ్ల స్థలాలు ఇస్తామని. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పట్టణంలో ఉన్నటువంటి వారికి సెంటు మాత్రమే ఇచ్చి, పల్లెల్లో ఉన్న వారికి సెంటున్నర ఇచ్చి చేస్తామని చెప్పి ఆయన ఏదో పరిపాలన సాగించాడు. సరే, ఆయన ఇంటిదారే ఆయన పట్టాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఎన్నికలకు ముందు ఒకే మాట చెప్పాడు. ఆయన ఎన్నికలకు ముందు ఒకే మాట చెప్పాడు, నేను జగన్మోహన్ రెడ్డిలా కాదు, పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి 2 సెంట్లు ఇల్లు ఇస్తాను, స్థలం ఇస్తాను, గ్రామ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి 3 సెంట్లు ఇళ్ల స్థలం ఇస్తాను, అలానే ఇంటి నిర్మాణానికి 4 లక్షలు ఇస్తానని చెప్పేసి అని అంటా ఉన్నాడు. ఇవాళ ఆ మాటనే ఎన్నికలైన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన చెప్పాడు. మళ్ళీ జనం మర్చిపోతారేమో అని. ఇవాళ ఆయన అన్న మాటనే మనం నెరవేర్చమని చెప్పేసి ఇవాళ ఆయన ఆఫీస్ ముందు గుర్తు చేయటానికి ఇవాళ రావటం అనేది జరిగింది. బాపట్ల జిల్లా సమగ్ర అభివృద్ధి కోఆర్డినేషన్ దిశ సమావేశాన్ని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు.
జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాల అమలు తీరు తదితర అంశాలపై బాపట్ల పార్లమెంటు సభ్యులు, లోక్సభ ప్యానెల్ స్పీకర్ తెన్నేటి కృష్ణప్రసాద్ వివిధ శాఖల అధికారులతో చర్చించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి, జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్, జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. స్పాన్సర్డ్ స్కీమ్స్ లో అనేవి ఎన్ని ఉన్నాయో అసలు మనకు తెలుసా? స్కీమ్స్ యొక్క లిస్టు ఒక్కొక్క డిపార్ట్మెంట్ వారిగా, సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ వారిగా ఎగ్జాస్టివ్ లిస్టు మన దగ్గర ఉందా లేదా అనేది ఫస్ట్ టెస్ట్. మనకి ఈ రిమార్క్ నేను చేస్తున్నాను ఇన్ అ కాంప్లిమెంటరీ బేసిస్, సో దట్ ద డిస్ట్రిక్ట్ పీపుల్ విల్ బెనిఫిట్. లాట్ ఆఫ్ స్కీమ్స్ ఆర్ బీయింగ్ మిస్డ్ అవుట్. నథింగ్ రాంగ్ అబౌట్ ఇట్. ఎందుకంటే మనకు కొత్త జిల్లా ఏర్పాటు చేసుకున్నాము. బాపట్ల అనేది కొత్త జిల్లా కాబట్టి సో లాట్ ఆఫ్ యూఆర్ ఆల్సో వెరీ వెరీ సీనియర్. పర్టికులర్లీ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ వచ్చేసరికి నో ఇష్యూస్ ఎట్ ఆల్. వాట్ ఎవర్ యూ నో యూ డూ ఇట్. వాట్ ఎవర్ ఈస్ బీయింగ్ మిస్డ్ అవుట్, bringing to your notice the missing schemes, what we are not considering, what we have not taken up any programs in the past, will identify them and will start doing those programs. Second thing is convergence of the schemes. How do we make different schemes converge onto same platform so that we'll get bigger result and synergy? That is the second thing. Kindly make a note that when you are working on a particular program, let us say school education law or education law, there are different schemes that are available under different departments. How do we bring them together and bring convergence so that we'll get a bigger result? And NREGA is one area, one program which converges onto many platforms. So I want all HODs to make a note of that. NREGA should be brought in many programs as a convergence. For example, medical and health department undanukondi. Medical and health department lo definitely NREGA is applicable everywhere almost. Wherever you are building infrastructure, NREGA has to be involved. Different departments, please understand that the schemes are available in other departments also, which will be useful for convergence in your department. I request you to make your own exercise to arrive at that. Then the third thing is, when we review, we will be reviewing in the descending order of the budget that has been allocated to the district. అఖండ రామనామ సంకీర్తన కార్యక్రమం 175 రోజుల కార్యక్రమంలో భాగంగా చివరి 7 రోజులు స్వామివారి పల్లకీ సేవ జరుగుతున్నది. ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు స్వామివారి పల్లకీ సేవ అనంతరం స్వామివారి ఊంజల్ సేవ కార్యక్రమం జరుగుతున్నది. బాపట్ల మండలంలోని నర్సాయపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో పంచసప్తత్యధిక శతదినాత్మక 175 రోజులుగా నిర్వహిస్తున్న శ్రీరామనామ యజ్ఞంలో ఈ నెల 11వ తేదీ వరకు అఖండ రామనామ సంకీర్తన కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నదని గ్రామస్తులు పేర్కొన్నారు. 108 మంది దంపతులచే స్వామివారి కళ్యాణం జరపబడుతుందన్నారు. కళ్యాణంలో పాల్గొందలిచిన వారు దేవస్థానం కమిటీ వారిని సంప్రదించాలన్నారు. ఇతర వివరాలకు 9963519451 8985067994 9603313484 సెల్ నెంబర్లని సంప్రదించాలని కోరారు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చిన హామీని వెంటనే అమలు జరపాలి. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ జెల్లి విల్సన్. కష్టాల్లో ఉన్న పేదలను ఆదుకోవటానికి ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ ఎప్పుడూ ముందుంటుంది. కార్యదర్శి బత్తుల సురేష్. క్రీడలతో ఏకాగ్రత, ఆరోగ్యకరమైన పోటీతత్వం విద్యార్థుల్లో పెరుగుతుంది. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.